అభినందనలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గారి స్కెడ్యూల్ ఏంటండి? 1న వస్తారండి. 1న వచ్చి వారాహయాత్ర, తర్వాత ఆఫీసర్స్తో రివ్యూ, అలాగే నియోజకవర్గం మీద డెవలప్మెంట్ యాక్టివిటీస్, అదేవిధంగా పెండింగ్ వర్క్స్, వీటిలన్నిటి మీద కూడా రివ్యూ కూడా ఉంటుంది. ఎంచేదంటే ఇప్పుడు ఆయనకి మరి ఉప ముఖ్యమంత్రిగా, పిఠాపురం ఎమ్మెల్యేగా, అందరం కూడా జనసేన పార్టీ అధ్యక్షులుగా, తెలుగుదేశం పార్టీ జనసేన శ్రేణులు అందరూ కూడా అఖండమైన స్వాగతం పలుకుతాం. అఖండమైన తర్వాత వారాహి స్వాగతం. ఆ రోజు వారాహి బహిరంగ సభ పెడుతున్నారు. ఆ సభలో అత్యధికంగా పాల్గొని మరి ఆయన అందులో ముఖ్యంగా సభ పెట్టడానికి కారణం అంటే పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరి అత్యధిక మెజార్టీ ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తారు. తెలియజేసిన తర్వాత ఆఫీసర్స్ తో రివ్యూ, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇది వరకు మా హయాంలో తెచ్చిన పురుషోత్తపట్నం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ హయాంలో 1800 కోట్లతో తెచ్చాం. ఆ ప్రాజెక్ట్ ని ఈ జగన్మోహన్ రెడ్డి గారు అటకెక్కించారు. అదేవిధంగా ఏలేరు ఆధునీకరణ ఒకటి పనులు ప్రారంభించిన ప్రాజెక్ట్ ని శంకుస్థాపన చేసి వీటన్నిటి రైతాంగానికి ఏదైతే ఉపయోగపడి ఉన్నాయో వీటన్నిటి మీద కూడా మరి రాబోయే రోజుల్లో ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది. వీటి విషయాల మీద కూడా పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు సభలో వాగ్దానం ఇవ్వడం జరిగింది. అలాగే ఇది వరకు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు, లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. మేము కూడా ఫీల్డ్ లో తిరిగేటప్పుడు అందరికీ కూడా ఓటు అడిగి టైంలో వీటన్నిటి మీద కూడా తెలియజేయడం జరిగింది. ఆయన కూడా ఈ విషయాలన్నీ కూడా చేద్దామని చెప్పి నాతో కూడా పర్సనల్ గా చెప్పడం జరిగింది. దీంతో పాటుగా సముద్రపు మత్స్యకార గ్రామాలు ఏదైతే ఉన్నాయో దాని మీద కూడా దృష్టి పెడతామని చెప్పి మత్స్యకార సభలో పవన్ కళ్యాణ్ గారు మేము ప్రకటించడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఒకే రోజు అయిపోతాయన్నది ఆలోచన కూడా కరెక్ట్ కాదు. ఏదైతే హామీలు ఇచ్చారో హామీల మీద దృష్టి పెట్టి అవి అమలు జరగడానికి ప్రారంభం ఈ యొక్క మరి రాకని చెప్పి కూడా నేను తెలియజేస్తాం. అదే విధంగా వాటిని ఏ విధంగా మనం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది, ఎక్కడి నుంచి ఫైల్స్ మూవ్ అవ్వాలి, ప్రపోజల్స్ ఎలా పెట్టాలి, ఏ విధంగా చేయాలని చెప్పి ఇవన్నిటి మీద ఆలోచన చేసి ఫౌండేషన్ స్టార్ట్ అవుతుంది పిఠాపురం అభివృద్ధి మీద. పిఠాపురం అభివృద్ధికి అదృష్టం ఏంటంటే ఆయనకి రూరల్ డెవలప్మెంట్, అవును మరి రూరల్ వర్క్స్, ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్, ఇవన్నీ కూడా మంచి పోర్ట్ఫోలియోలు రావడం జరిగింది. ఆయనకు వచ్చిన పోర్ట్ఫోలియో రూరల్ డెవలప్మెంట్ లో పిఠాపురానికి బ్రహ్మాండంగా ఉపయోగకరంగా ఉంటుంది. అభివృద్ధి పదంలో ముందుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పిఠాపురమే కాకుండా కళ్యాణ్ గారికి ఏదైతే ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ తీసుకున్నారో ఈ సబ్జెక్ట్ మీద రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, పల్లెలు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అటు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అవునండి, ఇటు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన అవునండి, ఇద్దరు కూడా ట్రాన్స్పరెంట్ గా, నిజాయితీగా